పెట్టాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని దానిలో మైనింగ్ చేసుకొని ప్రైవేటు వ్యక్తుల మీద ఆ ట్యాక్సులు వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడట. మరి ఎందుకు పెట్టాడో వాళ్ళిద్దరి మధ్యన ఏం తగాదా వచ్చిందో మనకు తెలియదు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు శిష్యులే. ఆయన ఇంటి మీదకి వెళ్ళాడండి అర్ధరాత్రి మీద, వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చేసుకుంటాం. బాగా ఏమైపోయింది అయిపోయింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మామూలుగా వెళ్ళాడా? ఒకసారి చూడండి ఈ భాగవతం ఏంటో. సార్ వచ్చాడు, మన చింతమైన సారు గేటు పగలగొడుతున్నాడు. ఇంట్లో పాపం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు, పాపం పోలీసులు పంపించారు. ప్రసాదం ఉంది. ఒకసారి ఆపు చూడు. మన గౌరవ శాసనసభ్యులు, దెందులూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు ఆయన మందేసి చిందేస్తున్నాడు ఈడుపుగంటి ప్రసాద్ గారి ఇంటి ముందు. ఏం బూతులు తిడుతున్నాడో చూడండి. నచ్చ కంటిన్యూ చేయమా. ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని, కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం బతుకున్నా శవాలు ఎన్నాపుతారండి? కూర్చో కూర్చో. నేను సభ్యులా వాడు మాట్లాడుతుంటే వీడు పెద్ద మనుషులు రక్షిస్తున్నారు. మరి మిమ్మల్ని ఈ భాగవతం చూశారుగా. పాపం ఆయన పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు ఈయన ఇంటి మీద దాడికి వెళ్ళారని పాపం వాళ్ళు వచ్చారు. ఏంది అన్యాయం అని బతిలాడి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియకూడదా? రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపుగంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపుగంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా.